అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాలను నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న పనిని మీకు అప్పగించాలని కోరుకుంటున్నాను. మీ హృదయాల మీద చేయించుకొని విశ్వాసంతో ఈ మాట చెప్పండి. ఈ మే నెలలో ప్రభు నాకు ఘనమైన విజయాలు ఇవ్వబోతున్నాడు. ఈ మే నెలలో ప్రభు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మే నెలలో నా కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. ఈ మే నెలలో ఎక్కడైతే నేను కృంగిపోయానో అదే స్థలంలో దేవుడు నా తలెత్తబోతున్నాడని విశ్వాసముతో హృదయపూర్వక ఈ మాటలు చెప్పండి. దేవుడు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చి స్థిరపరిచి అవమానం పొందిన చోటే గొప్ప కార్యములు నా ప్రభు జరిగించి మిమ్మల్ని తలెత్తుకునేలా చేయబోతున్నాడు. దేవుడు తన ప్రజలను ఎంతమాత్రం ఓటమి వైపు నడిపించే దేవుడు కాదు, తన ప్రజలను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆశ కలిగిన వాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఎంత ధన్యులో తెలుసా? దేవుడు మీ పక్షాన్ని యుద్ధం జరిగించబోతున్నాడు. దేవుడు మీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. దేవుని వాక్యం అద్భుతమైన సందర్భము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 29వ మాట చదవగలిగితే, ఇశ్రాయేలు శత్రులతో యెహోవా యుద్ధము చేసనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? వాస్తవానికి యెహోషాపాతు తన ప్రజలందరూ కూడా బలహీనులుగా మార్చబడ్డారు. వారందరూ ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి పోయి ఇట్లా ప్రార్థన చేశారయ్యా, నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారయ్యా, మా శత్రువులు మాకు తలపెడుతున్న అపాయము నీకు తెలుసు కదయ్యా, మమ్మల్ని కరుణించు ప్రభు అని వారు ప్రార్థించగా కుటుంబములు, భార్యలు, భర్తలు, పిల్లలందరూ కలిసి ప్రభు సన్నిధిని మొరపెట్టడం ప్రారంభించారు. ఆ మొరని ఆలకించిన దేవాది దేవుడు యెహోషాపాతు అన్నాడు కదా, మీ పక్షాన నేను యుద్ధం జరిగిస్తాను. వాస్తవానికి ఇదే మాట అనేక మందికి చెప్తా ఉంటే, మీ దేవుడు నీ పక్షాన్ని ఎట్లా యుద్ధం చేస్తాడయ్యా, దేవుడు మీ పక్షాన్ని ఎలా పోరాడతాడే అని కొంతమందికి వింతగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి దేవుడు ఒక్కసారి పోరాడడం ప్రారంభిస్తే శత్రులు అంచనాలకి మించిన విజయాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ శత్రులు, రాజులు, రాజ్యములందరూ కూడా ఎట్లా భయపడడం ప్రారంభించారంటే, ఇశ్రాయేలు పక్షాన దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షాన దేవుడు పోరాడడం ప్రారంభించాడు. వారందరి హృదయంలో భయము కలిగింది. యెహోషాపాతు చుట్టూ ఉన్న వారందరినీ దేవుడు జయించి వీళ్ళందరికీ ఏమనుగ్రహించాడు చెప్పనా? వారి రాజ్యములో ప్రశాంతమైన వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. అప్పటిదాకా వారు కన్నీరే కార్చారు. అప్పటిదాకా వారు భయము చేత నింపబడ్డారు. అప్పటిదాకా వారు బలహీనులుగా కనిపించారు. కానీ ఎప్పుడైతే దేవుడు వారి పక్షాన నిలబడ్డారో ఇశ్రాయేలు ప్రజలను చూడగా శత్రులకు భయము కలిగింది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి పక్షాన నా ప్రభు యుద్ధం జరిగించబోతున్నాడు. మీకు ధనబలం లేదని, కుటుంబం మీకు సపోర్ట్గా లేరని, మీరు ఒంటరివారుగా బ్రతుకుతున్నారని, మీకు ఉద్యోగాలు లేవని, మీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నామని, మీ ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయని మిమ్మల్ని బలహీనులుగా ఎంచి కులమును బట్టి లేకపోతే మీకు కలిగి ఉన్న ఆస్తిని బట్టి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని హేళన చేస్తున్నారా, మిమ్మల్ని దూషిస్తున్నారా, మిమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా? కానీ కంగారు పడకండి, దేవుడు మీకు ఘనమైన విజయాలు అనుగ్రహించబోతున్నాడు. కొన్నిసార్లు మన సొంత కుటుంబం మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. సొంత కుటుంబ సభ్యులే మనకి శత్రులుగా మార్చబడతారు. ఏం చేయాలో అర్థం కాని స్థితి మధ్యన మిగిలిపోయి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అయ్యా నేను బలహీనుడయ్యా, నేను బలహీనురాలనయ్యా, నా పక్షాన్ని ఎవ్వరూ లేరయ్యా, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా అని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాను. నీకు ఘనమైన విజయాలు నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. వాస్తవానికి మేము కూడా అట్లనే ప్రార్థన చేశాం. ఎప్పుడైతే మరణ పడక మీదకి వెళ్ళామో అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు. కొంతమంది దైవజనులు, మా మావయ్యలు, మా కుటుంబ సభ్యులు కొంతమంది నా పక్షాన నిలబడ్డారు. ప్రార్థన తప్ప మాకు వేరే ఆస్తి లేదండి, మేమెవ్వరం కోటీశ్వరులను కాదు, ఉన్నవి అమ్ముకోవాలి, మేము వైద్యం జరిగించుకోవాలంటే అలాంటి క్లిష్టమైన తరుణాల్లో సహాయము చేసేవారి కంటే నిందలు వేసేవారు, అవమానపరిచేవారు ఎక్కువైపోయారు. మీరు నమ్ముకున్న దేవుడు ఏం చేస్తాడని హేళన చేశారు. కొంతమంది ఏమన్నా తెలుసా, నేను చనిపోతే మా మందిరాలకి తాళాలు వేద్దాం అనుకున్నారు. కొంతమంది అన్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నందుకే వారికి అలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడు దేవుడు అంటారు కదా, వీరు దేవుడు ఏం చేస్తాడని హేళన చేశారు, పక్కకు వెళ్ళి నవ్వుకున్నారు. కొంతమంది అన్నారు కదా, వీడు చేసిన పాపాల వల్ల ఎప్పుడూ వాడు చనిపోవాలని నన్ను దూషించగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఎట్లా జోడించన్నాను, తండ్రి నేను పాపినేనయ్యా, నా బ్రతుకు మంచిది కాదు, కానీ మరొక అవకాశం నాకు ఇస్తే నీకోసం నిలబడతానయ్యా. తండ్రి, నా వల్ల కుటుంబాలు అవమానించబడుతున్నాయి, నా వల్ల సంఘాలు అవమానించబడుతున్నాయి,
నా వల్ల నీ నామానికి అవమానం వస్తుంది. తండ్రి, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా. నువ్వు క్షమిస్తే నా బ్రతుకు బాగుంటుంది, నువ్వు కరుణిస్తే నా జీవితం బాగుంటుందని ఆనాడు నేను కార్చిన కన్నీరు నా ప్రభు చూశారు. ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు ఈరోజు అనుభవించగలుగుతున్నాను. అదే ధైర్యంతో చెప్తున్నాను, నా ప్రభు మీకు విజయాలు ఇస్తాడు. మీరు పశ్చాత్తాపడండి, మీరు ప్రార్థన చేయండి. తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా. కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నువ్వు మాట్లాడితేనే కదా నా బ్రతుకు బాగుంటుంది, నా భుజం తడితేనే కదా నేను ఆశీర్వదించబడతానని మీరు ప్రభు వైపు చూడగలిగితే, ఎంతవరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎంతవరకు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో, ఎంతవరకు ఎవరైతే మీకోసం లేనిపోని మాటలు మాట్లాడారో, వారందరి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని మహా అభివృద్ధి వైపు నడిపించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ఇప్పటిదాకా చేతులు చాపే స్థితిలో మీరు ఉండొచ్చు, కానీ పెట్టే చేతులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఈ మే నెలలో ప్రభు వారికి ఘనమైన ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు, ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు, ఘనమైన వివాహాలు ఈ సంవత్సరం జరిగించబోతున్నాడు. ఓడిపోయిన చోటే చక్కటి ఆశీర్వాదాలు అనుభవించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థనకు దూరం అవ్వకండి, దేవుని సన్నిధికి దూరం అవ్వకండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. గుండెల మీద చేతులేసి చెప్తున్నాను, విజయం మీదే. గాడ్ బ్లెస్ యూ.